ఒక అడవిలో ఒక కుందేలు, తాబేలు ఉండేవి. తాను చాలా వేగంగా పరిగెత్తగలనని కుందేలుకు గర్వం. మెల్లగా నడిచే తాబేలును వెక్కిరిస్తూ ఉండేది. ఒకరోజు కుందేలు తాబేలును పరుగు పందానికి పిలిచింది. తాను తేలిగ్గా గెలుస్తానని దాని నమ్మకం. తాబేలు పోటీకి ఒప్పుకుంది. పరుగు పందెం మొదలు. చివర నిర్ణయం తీసుకున్నాయవి. పందెం మొదలైంది. కుందేలు వేగంగా పరిగెత్తింది. గమ్యానికి దగ్గరగా వచ్చింది. వెనక్కి తిరిగి చూసింది. తాబేలు జాడ ఎక్కడా కనిపించలేదు. పాపం, తాబేలు మెల్లగా పాకుతూ ఉంటుంది. అది ఇక్కడకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు కాసేపు విశ్రాంతి తీసుకుంటా అని అలసిపోయిన కుందేలు ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. కాసేపటికి తాబేలు కుందేలు నిద్రపోతున్న చోటుకు చేరుకుంది. నిద్రపోతున్న కుందేలును చూసి తాబేలు ఇలా అనుకుంది. దీన్ని నిద్రలేపకపోతే నేను పందెం గెలుస్తాను, కానీ అది సరైన పని కాదు. ఏమైనా అది నాకంటే వేగంగా పరిగెత్తగలదు కదా. తాబేలు కుందేలును నిద్రలేపింది. నన్నెందుకు నిద్రలేపావు అని అడిగింది కుందేలు. నాకీ పోటీ ఇష్టం లేదు. నీవు నిద్రపోయేటప్పుడు గెలవడం నచ్చలేదు అంది తాబేలు. తాబేలు చాలా మంచి స్నేహితురాలని గ్రహించింది కుందేలు. ఇవి ఇక పందెం పూర్తి చేయదలుచుకోలేదు. ఎంతో మంచి స్నేహితురాలుగా జీవించడం మొదలు. ఇప్పటి వరకు ఈ కథను శ్రద్ధగా విన్నారు కదా. ఈ కథ కోసం కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్పండి. 1. కుందేలు ఎవరిని పరుగు పందానికి పిలిచింది? 2. తాబేలు మెల్లగా ఎక్కడికి చేరుకుంది? 3. నిద్రపోతున్న కుందేలును చూసి తాబేలు ఏమనుకుంది? 4. వేగంగా పరిగెత్తి కుందేలు ఏం చేసింది? కుందేలు స్వభావము, తాబేలు స్వభావం వివరించండి.